శ్రమ ఉన్నప్పుడు పశ్చాత్తాపడటం నేర్చుకోండి, ఎలాగ ప్రార్థించాలో నేర్చుకోండి, ఎలాంటి పదజాలాలు వాడాలో నేర్చుకోండి, నా హృదయ వైఖరి ఎలా ఉండాలో నేర్చుకోండి, దేవుని ఏం అడగాలో నేర్చుకోండి. అదే అంటున్నాడు, నాకు బాల్యం నుండి శ్రమలు ఉన్నాయా, నా కన్నులు క్షీణించిపోతాను నీ గురించి చూసి. ఇదిగో వేకువనే నేను ఏం చేస్తున్నాను నీ దగ్గరికి, నా ప్రార్థన పట్టుకుని ఎదుర్కొంటాం అంటే అర్థం తెలుసా, ఆయన రాకముందు నేను వెళ్ళిపోవడం. నువ్వు అక్కడే ఉండరా, నేను వస్తాను, నేను ఎదుర్కొంటాను, నేను కలుస్తానంటారు చూసారా, దాని అర్థమైన నువ్వు అక్కడే నేను ముందు వచ్చేస్తానని అర్థం. రెడీగా ఉన్నాడు అన్ని పట్టుకొని. బాల్యం నుండి శ్రమలను నేను మొర పెడతాను, ఇప్పటికి నాకు 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంతకాలం అయ్యా, నా కన్నులు క్షీణించిపోతున్నాయి అని రెడీగా చేసుకొని ఉన్నాడంట ప్రార్థన ఉదయాన్నే. అయితే ఈ సమయంలో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనము, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా. అడుగుతున్నాడు, అద్భుతాలు బతుకున్నోడిగా చచ్చిపోయినోడిగా, అంతేనే కదా. నువ్వు నేను చచ్చిపోయిన తర్వాత, నేను క్షీణించిపోయిన తర్వాత ఇప్పుడు అద్భుతాలు చేస్తే ఎవడికి ఉపయోగం? ఎంత బాగా మాట్లాడుతున్నావు చూడండి. మీకు ఏం కన్వే చేయాలనుకున్నానంటే, పశ్చాత్తాప ప్రార్థనలో భక్తుల యొక్క ఒక కోణం చూడండి. కోపాన్ని బట్టి భయపడ్డము, అయ్యా కృపను బట్టి నన్ను కాపాడని అడగటము, దీంతోనే ఆగిపోలేదు వాళ్ళు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమన్నారంటే, ఇదిగో నన్ను చంపేశావనుకో, నేను ఎవరు స్తుతిస్తాడు చెప్పు, అది నన్ను బతికిచ్చావనుకో, మళ్ళీ పాపం చేయకుండా అతిక్రమం చేయకుండా నిన్ను స్తుతిస్తాను నేను. అది వాళ్ళ ధ్యాస.